తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ సూర్యాపేట పర్యటనకు విచ్చేయిచున్న సందర్భంగా ముందు జాగ్రత్త పేరుతో సూర్యాపేట టౌన్ పోలీస్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ ఈరోజు ఉదయం 6 గంటలకే అక్రమంగా అరెస్టు చేశారని దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిలుపునిచ్చారు. ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న విప్లవ పార్టీ నాయకులను అరెస్టు చేయడమా అని ప్రశ్నించారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక ప్రజా సమస్యలను పరిష్కరించలేని పాలక వర్గాలు ప్రజా సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నటువంటి నాయకులను అరెస్టు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె అన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వలన ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పినారని, మరి కాంగ్రెస్ కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే గత పాలకులకు పట్టిన గతి విరికి పడుతుందని హెచ్చరించారు. జిల్లాలలో ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసినారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను అరికట్టాలని, అలాగే విద్యాలయాలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసినారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రికి వినతి పత్రం ఇద్దామని అనుకున్న మా పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య, పార్టీ సూర్యాపేట డివిజన్ నాయకులు మారసాని చంద్రకళ, సూరం రేణుక, గోకుల వీరబాబు, నాయకులు జక్కల శేషగిరి, కట్ట రమేష్, ఐతరాజు, పద్మ, మోటకట్ల జయమ్మ, భీమనపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.